కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది మొదలు ప్రపంచ దేశాలు వణుకుతూనే ఉన్నాయి. దాదాపు 2 ఏళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. అవును, మన దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. క్రియాశీల రోగుల సంఖ్య 2669కి పెరిగింది. గత వారం నుండి ప్రతిరోజూ యాక్టివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త సబ్వేరియంట్ జెన్-1 దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ కోవిడ్ వ్యాప్తి గురించి ఆందోళన పెరిగింది. ప్రభుత్వ నిపుణులు, మైక్రోబయాలజీ విభాగం బృందం, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న ల్యాబ్ ఈ వేరియంట్పై పని చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెన్-1 వేరియంట్కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఈ వైరస్ వైవిధ్యంగా ఉందని వెల్లడించింది. అయితే ఈ వేరియంట్ వలన తీవ్రమైన ముప్పు ఉండదని పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేరియంట్ల కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.